पूरा जंतर मंतर भरा हुआ था। कुछ लोग आ गए थे जो धरना शुरू होने से पहले ही फोटो निकाल कर चले गए और दिखा दिया कि देखो भीड़ है। अरे शुरू नहीं हुआ था, मैं खुद वहां नहीं पहुंचा था। जब मैं चला गया तब तो पूरा भरा हुआ था। और किस को पाकिस्तानी कहोगे आप? स्टूडेंट्स को पाकिस्तानी कहोगे, मुझे पाकिस्तानी कहोगे, अपोजिशन को पाकिस्तानी कहोगे, आप जैसे पत्रकारों को पाकिस्तानी कहेंगे जो सरकार से सवाल पूछते हैं। तो भारतीय है कौन, इंडियन है कौन? बस IT सेल वाले। क्या लगा रखा है इस देश में? हम देख रहे हैं 10-12 साल में, जो पिछले 10-12 साल में जो इंडिया का पॉलिटिक्स रहा है, हिंदू मुस्लिम कर रहे हैं। उस हिंदू मुस्लिम से किसी को जॉब नहीं मिल रही है और आगे जाकर इससे भी बड़ा प्रदर्शन होगा जो पूरा शांतिपूर्ण होगा। ఒక హిందూ ప్రశ్నించాడు అనుకోండి, నువ్వు కాంగ్రెస్ వాడు అంటున్నారు. ఒక ముస్లిం ప్రశ్నిస్తే నువ్వు పాకిస్తానీ అంటున్నారు. ఒక క్రిస్టియన్ ప్రశ్నిస్తే మత మార్పిడిగాడు అంటున్నారు. అలాగని ఒక సిక్కు ప్రశ్నిస్తే ఖలిస్తాన్. ఒక ఆదివాసీ తెగకు సంబంధించిన వ్యక్తి ప్రశ్నిస్తే నువ్వు నక్సలైట్. ఇవి ఈ దేశంలో పడేటువంటి ముద్రలు. అలాగని చెప్పి ఒక జర్నలిస్ట్ మాట్లాడితే వాడు ఒక దేశద్రోహి. ఇలా ప్రశ్నించేవాడు ప్రతి ఒక్కడు నేరస్తుడైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం శవమై కూర్చుంటుంది. ధిక్కార స్వరాన్ని వినలేనటువంటి ప్రజాస్వామ్యం కూడా, ఆ అధికారం కూడా దేశద్రోహమే అవుతుంది. స్వేచ్ఛ కోసం నిలబడి మాట్లాడే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దేశంలో నిజమైనటువంటి దేశభక్తుడే, ఎవరైనా ముద్రలు వేసినా సరే. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రముఖంగా మొన్న జూన్ 6వ తేదీన ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలు, CBSE ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అవకతవకలు, వీటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేనటువంటి ప్రధాన ఎజెండాతో జరిగినటువంటి ఒక జంజీ ఉద్యమం. దీనికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి అభిజిత్ దీప్కే తను విదేశాల నుంచి ఏదో ఇక్కడ యువతను రెచ్చగొడుతున్నాడు, సోషల్ మీడియా వేదికగా ఏదో మామూలుగా 4-5 రోజులు రన్ అయ్యేటువంటి ఒక పార్టీని బిల్డప్ చేశాడు, ఏమీ జరగదులే అనుకుంటూ అతను పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి వ్యతిరేకమైనటువంటి దాడి, అతని మీద నెగిటివ్ బిల్డ్ చేస్తున్నటువంటి దాడి, వీటన్నిటికీ కూడా అంటే ఆయన అమెరికా బాస్టన్ యూనివర్సిటీలో MS చేస్తున్నాడు, ఒక 30 ఏళ్ల వ్యక్తి. ఏదైతే ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు మంటెక్కిపోయినటువంటి నిరుద్యోగులందరూ కూడా అవును మేము కాక్రోచెస్ అంటూ డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా తమ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. దాని మీద ఆ యొక్క కార్యక్రమానికి ఈయన అభిజిత్ దీప్కే ఒక పార్టీని స్థాపించి, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి స్థాపించి జస్ట్ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే భారతీయ జనతా పార్టీకి మించినటువంటి డబల్ కాదు కదా ఎంతోమంది, అంటే 8 మిలియన్ ఫాలోవర్స్ భారతీయ జనతా పార్టీకి ఉంటే 20 మిలియన్స్ పైగా కేవలం 5 డేస్లో మరి కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్గా మారారు. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి, అభిజిత్ దీప్కే విదేశాల్లో ఉన్నాడు, విదేశీ హస్తం ఉంది, ఇది దేశ ఆంతరంగిక భద్రతకు ముప్పు అనుకుంటూ ఎన్ని విమర్శలు చేసినా అతను ధైర్యంగా నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి, దాన్ని ప్రశ్నించడానికే నేను పోరాటం చేయడానికే నా భారతదేశానికి వస్తున్నాను అన్నట్టుగా ధైర్యంగా వచ్చాడు. వస్తూనే ఒక పవర్ఫుల్ వెపన్ తీసుకొచ్చాడు. అంబేద్కర్ గారు ఫోటో చూపిస్తూ ఇది నా కాన్స్టిట్యూషనల్ రైట్ అన్నట్టుగా, ఇట్స్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఆయన వచ్చి నేరుగా ఈ జంజీ ఉద్యమానికి సంబంధించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఆయన పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరైతే అభిజిత్ దీప్కేకి మద్దతుగా నిలబడినటువంటి వ్యక్తులు, సౌరవ్ దాస్ కావచ్చు, లేదా విజేత దహియా కావచ్చు, లేదా ఇంకొక ఆయన, వీళ్ళందరినీ కూడా నెగిటివ్గా, అస్తోష్ రాక వీళ్ళందరినీ కూడా నెగిటివ్గా చూపిస్తూ ఈ ప్రోగ్రాం జరిగినప్పటి నుంచి కూడా, ఈ ఉద్యమం జరిగినప్పటి నుంచి కూడా కొంతమంది మీడియా ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కూడా అసలైన సమస్య వదిలేశారు. వాళ్ళు పోరాటం చేసింది దేనికి? అధికారం కోసం పోరాటం చేస్తున్నారా? దేనికోసం పోరాటం చేస్తున్నారు? విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రశ్నాపత్రాల లీకేజ్ అనేటువంటి అంశం కోసం, ఈ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలి, ఇటువంటి నేరాలు అరికట్టాలన్న ఒకే ఒక ఎజెండాతో చేసినటువంటి పోరాటం. ఈ అసలు సమస్యను వదిలేశారు. నీటి ప్రశ్నాపత్రాల లీకేజ్ అన్నది అదేమి పెద్ద నేరం కాదన్నట్టు, అది ప్రభుత్వం తప్పు కాదన్నట్టు, ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వీళ్ళందరూ కూడా దేశద్రోహులు అన్నట్టుగా చిత్రీకరిస్తూ న్యూస్ ప్రసారం చేస్తున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పకలేదు, మీకు తెలిసిన ఛానల్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ప్రశ్నించి నిలబడి స్వేచ్ఛగా ప్రశ్నించేవాడు ప్రతి ఒక్కడు కూడా దేశభక్తుడే, అతని మీద ఎన్ని ముద్రలు వేసినా సరే. అయితే మొన్న జూన్ 6వ తారీఖుతో ఏదో హడావుడి చేసి విడిపోయారు అని అనుకుంటే పొరపాటు. వాళ్ళు ఆల్రెడీ ఒక అల్టిమేట్ జారీ చేశారు. రేపు మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ఈలోపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే
ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమాన్ని మళ్ళీ చేస్తాం, దీన్ని దశల వారీగా తీవ్రతరం చేస్తామంటూ చెప్పారు. ఈరోజు అభిజిత్ దీప్కే దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఇందులో పాల్గొన్నటువంటి వారు యువత, నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒడిస్సా, సిక్కిం ఇటువంటి రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే ఇతర పార్టీకి సంబంధించినటువంటి వారు, సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు, అలాగే లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించిన వారు, చివరికి శివసేన పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతమంది ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తుంటే అది తట్టుకోలేనటువంటి మోడీ ఆర్మీ మీడియా వీళ్ళందరినీ కూడా ఒక దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. అభిజిత్ దీప్కే చెప్పారు, అక్కడికి వచ్చిన వాళ్ళని మమ్మల్ని ఎవరో ఎక్కువ మంది రాలేదు, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వలేదు, చాలా తక్కువ మంది వచ్చారని చెప్పి చూపిస్తున్నారు. అలాగే అక్కడికి వచ్చినటువంటి యువతను కొంతమందిని పాకిస్తానీలుగా అభివర్ణిస్తున్నారు. ఇదంతా తప్పు, మాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదు, స్వచ్ఛందంగా మేము పోరాటం చేస్తున్నాం అంటూ చెప్పి అభిజిత్ దీప్కే ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. అయితే ఏం జరుగుతున్నట్టు, ముఖ్యంగా ఏదైతే నీట్ ప్రశ్నాపత్రాలు 2026కి సంబంధించి 22 లక్షల మంది హాజరైతే ఆ ప్రశ్నాపత్రాలు లీకేజ్ అవడంతో బాగా ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వస్తే దీని అందరికీ బాధ్యత ఎవరు వహించాలి? ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా? దీన్ని ప్రశ్నించవలసిన అవసరం మీడియాకి లేదా? అది వదిలేసి దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీని ప్రధానంగా టార్గెట్ చేసుకుని వాళ్ళని ఒక దేశద్రోహులుగా, ఇందులో ముఖ్యంగా చీఫ్ స్పోక్స్ పర్సన్గా సౌరవ్ దాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇండివిజువల్ జర్నలిస్ట్, ఢిల్లీ పొల్యూషన్కి సంబంధించి ఇతరత్ర అంశాలపై అనేక రకాలైనటువంటి వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి. ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు, ఆయనపై బ్యాడ్ చిత్రీకరిస్తున్నారు. అలాగే మరొక వ్యక్తి విజేత దహి అనేటువంటి వ్యక్తి, ఈయన జర్మనీలో కూర్చున్నటువంటి ఎవరైతే ద్రోరాతి ఉన్నాడో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులు ప్రశ్నిస్తూ వీడియోలు పెడుతూ ఉంటాడు, ఆయనకి రచనా కల్పనలు చేస్తూ ఆ టీంలో ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా దేశద్రోహులు. దేనికి దేశద్రోహులు? వీళ్ళైనా సెపరేట్ రాష్ట్రం అడిగారా? లేకపోతే ఈ దేశం నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారా? ఈ దేశానికి సంబంధించినటువంటి వారు కాదా? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? ఈ నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజ్ జరిగింది, ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 2015లో జరిగింది, 2024లో జరిగింది. 2015లో అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు, ఎగ్జామ్స్ రద్దు చేయడం జరిగింది, మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే 2024లో ఇప్పుడు 2026 ఇలా పేపర్ లీకేజీలు జరుపుకుంటూ పోతుంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమైపోవాలి? దీన్నే ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అయితే ప్రధానంగా అభిజిత్ దీప్కే కూడా ఈరోజు అభిజిత్ దీప్కేకి సంబంధించి కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన త్వరలో మోడీపై వారణాసి నుంచి పోటీ చేస్తాడు. ఏం పోటీ చేయకూడదా? పోటీ చేస్తే చేయొచ్చు. ప్రజాభీష్టం మేరకు ఎవరు సమర్థవంతమైనటువంటి నాయకులు ఎన్నుకునే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంది. పోటీ చేసే అవకాశం ఉండొచ్చు. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నగరాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు పోటీ చేయడానికి చూస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఈ సిస్టంలో ఉన్నటువంటి లోపాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక జంజీ ఉద్యమం తప్ప ఇది దేశద్రోహుల ఉద్యమం కాదు. విదేశీ కుట్రలు ఏమి కూడా ఇందులో లేవు. కాకపోతే దీన్ని బ్యాట్ చేస్తూ ఎవరైతే ఈరోజు ఈ యొక్క వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ వీడియో ఫాలో అయ్యే వారందరూ కూడా మీరు ఆలోచించండి. ప్రజల యొక్క ఆలోచనలు తప్పుదో పట్టించడానికి ఈ రకమైనటువంటి వీడియోలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒక వాయిస్ వినిపించేటప్పుడు, అది కూడా ఈ దేశ భవిష్యత్తును నిర్దేశించేటువంటి నిరుద్యోగ యువత కోసం నిలబడేటప్పుడు వాళ్ళందరికీ కూడా మద్దతుగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మా ప్రజా సంకల్పం టీం కూడా మేము కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమానికి నైతిక మద్దతు మేము ప్రకటిస్తూ ఉన్నాం.